అయితే మరి ఏ పాటికే చూసుంటారు 'గ్లోబల్ ట్రోటర్'. సో, 'ఎస్ఎస్ఎంబి 29' నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయిందనమాట. ఆ సాంగ్‌లో కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే మన 'కీరవాణి' గారు ఇంతకు ముందు ఇచ్చిన ఫిలిమ్స్ 'త్రిబుల్ ఆర్' గాని, 'బాహుబలి 2' గాని సో, ఇట్లాగా అంటే రాజమౌళి సినిమా అనంగానే ఇంకేదో కొత్త అవతారం వెతుకుతా ఉంటాడనమాట. సో, నిజంగా గైస్ ఈ సాంగ్ అయితే చాలా బావుంది. యాక్చువల్లీ జస్ట్ ఒక థీమ్ మ్యూజిక్ అనమాట. ఫుల్ లిరిక్స్ గాని ఇంకేమీ రిలీజ్ చేయలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే దీని తాలూకా ఈవెంట్ మనకి 15థ్ అయితే ప్లాన్ చేసుకున్నారు కదా! అక్కడ మనకు ఫుల్ వర్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ ఇక్కడ మాత్రం జస్ట్ ఒక అడ్వాన్స్‌డ్‌గా ఒక 3 డేస్ ముందు మనకైతే ఈ సాంగ్ అయితే రిలీజ్ చేయడం వింటున్న కొద్దీ దాని తాలూకా ఇంపాక్ట్ అనేది తెలుస్తుందనమాట. ఇందులో మెయిన్ థింగ్ నాకు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏంటి అంటే, మహేష్ బాబు గారిది ఆఫ్‌కోర్స్ ఆయనది చూస్తాం. బట్ విలన్ క్యారెక్టర్‌ని 'కుంభ' సో, 'పృథ్వీరాజ్ సుకుమారన్' ఆయన్ని ఎలా ప్రెజెంట్ చేస్తున్నారనేది నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఎందుకంటే రాజమౌళి సినిమా ఇప్పుడు అనంగానే విలన్ చాలా సో, కొన్నిసార్లు నేను చెప్పొచ్చో లేదో హీరో కన్నా ఎక్కువగా కనిపిస్తా ఉంటాడనమాట. సో, అలాంటి విలన్స్‌ని పెట్టుకొని అంత బాడీ పెట్టించుకొని సో, ఒక 'సై' సినిమా గాని, 'ఛత్రపతి' గాని, మొన్నొచ్చిన 'బాహుబలి' గాని సో, ఇట్లాగా ఆ విలన్ క్యారెక్టర్స్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో బట్ ఎక్కడ చూస్తే విలన్ అసలేమీ చేయలేడు. కనీసం అలాంటి క్యారెక్టర్‌ని తీసుకొచ్చి రాజమౌళి సినిమాలో విలన్ అనంగానే మేబీ చాలామంది డౌట్ పడొచ్చు. బట్ నాకైతే చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది ఆ పాయింట్. మీకెలా అనిపించిందేంటి? ఒకసారి కామెంట్స్‌లో చెప్పండి.